వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసమే ట్రాక్టర్ కొనుగోలు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. కూలీ రేట్లను పెంచి ఇవ్వాలని పాలిస్టర్ అసోసియేషన్ కు వినతి పత్రం అందజేసిన అసాముల సంఘం నాయకులు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని కళ్ళుండి చూడని కబూతుల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ నగర్ కాలనీ వాసులకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ధర్నా. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు గల మినీ కాన్ఫరెన్స్ హాల్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేయకుండా పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని, పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలు పరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని, నిషేధిత గంజాయి, పీడీఎస్ బియ్యం, అక్రమ రవాణా, జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, మధుకర్, శ్రీలత, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన 5 మహీంద్ర ట్రాక్టర్లను జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. సిరిసిల్లలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న పారిశుద్ధ్య సేవలలో మరింత మెరుగైన సేవలు అందించేలా అన్ని ప్రాంతాలకు చెత్త సేకరణ వాహనాలను సకాలంలో పంపించాలనే ఉద్దేశంతో అధికారులతో పాలకవర్గ సభ్యులతో చర్చించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 50 లక్షల రూపాయలతో 5 మహీంద్ర ట్రాక్టర్లను కొనుగోలు చేయడం జరిగిందని చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ఈ ట్రాక్టర్లను సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో చెత్త సేకరణకు వినియోగిస్తూ సిరిసిల్లను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తూ సిరిసిల్లను స్వచ్ఛ సిరిసిల్లగా ఒక ఆదర్శవంతమైన పురపాలక సంఘంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛత నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ తమ తమ వ్యాపార నివాస ప్రాంతాల నుండి వెలువడే రోజువారీ చెత్తను తమ ప్రాంతాలకు వచ్చే మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు అందించి బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా కూడా చెత్త పడవేయకుండా, అలాగే ఇతరులు ఎవరూ కూడా చెత్త పడవేయనివ్వకుండా తమ వంతు కృషి చేస్తూ స్వచ్ఛ సిరిసిల్ల నినాదంతో తన ప్రాంతాల వారికి ఆదర్శప్రాయులుగా నిలవాలని ప్రజలని సందర్భంగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు బూక్యారెడ్డి నాయక్, లింగంపల్లి సత్యనారాయణ, వేముల రవి, ఆకుల కృష్ణ, పోచవేణి ఎల్లయ్య, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, మాజీ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ డిఈ వాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో శానిటేషన్కి మన డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వండి, సెల్ట్ బండ్లకు కానివ్వండి ప్రాబ్లం అవుతున్న నేపథ్యంలో
సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి ఒక 5 ట్రాక్టర్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఇది మెయిన్గా శానిటేషన్ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మహేంద్ర కంపెనీ వాళ్ళది విత్ డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ టెండర్లో మహేంద్ర కంపెనీని చూస్ చేసుకోవడం జరిగింది. ఇది 45 HP అండ్ మహేంద్ర యువా టెక్ 450 కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మరి శానిటేషను సీటు బండ్లకు మరి మన సిరిసిల్ల పట్టణము విస్తరం ఎక్కువ అయింది కాబట్టి మరి గ్రామాలు అన్నీ కలిసినాయి కాబట్టి మరి సరిపోతలేవని ఒక మన కౌన్సిలర్ తీర్మానంతో మహేంద్ర కంపెనీ వారి ద్వారా టెండర్ ద్వారా దాదాపు 50 లక్షలతోటి 5 ట్రాక్టర్లు కూడా తీసుకోవడం జరిగింది. ట్రావెల్ ట్రాక్టర్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు, డి గారు, గౌరవ కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారికి నమస్కారం. ఎందుకంటే మనం ముఖ్యంగా మన మున్సిపాలిటీ అంటే మరి శానిటేషన్ ఇబ్బంది ఉండదు అని ఆలోచించుకొని కూడా ఈ తీసుకోవడం జరిగింది. వస్త్ర పరిశ్రమ యాజమాన్లు పాత కూలిని చెల్లించాలని కోరుతూ అసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడేపు భాస్కర్ కు వినతి పత్రం అందించారు. పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తి రంగంలో 10 పిక్కులకు 25 పైసలు చెల్లిస్తూ కూలీ ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఆసాములు వెల్లడించారు. గత 10 నెలలుగా పరిశ్రమలు నడవకున్నా అదే కూలిని కార్మికులకు చెల్లించుకుంటూ వస్తున్నామన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా యాజమాన్యులు కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్, మండల రాజు, ఆడేపు సాగర్, పూరా శ్రీనివాస్, చిలుక రాంప్రసాద్, దుసా రమేష్, గోవిందు కనకయ్య, ఆమంచ సదానందం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వస్త్ర వ్యాపార సంఘం పాలిస్టర్ అసోసియేషన్ వాళ్ళకు ఆసామ సంఘం సమన్వయ కమిటీ తరఫున లెటర్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే గత 10 నెలల సంధి పరిస్థితుల దృష్ట్యా మా ఆసాములు కూడా ఎటు విధి లేని పరిస్థితి లోపల బావు తక్కువ చేసుకొని వాళ్ళు ఇచ్చినా అని వీళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ 10 నెలల కాలం వెళ్ళదీసినాం. 10 నెలల లోపల మేము ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చినాం. కష్టపడి నష్టపోయిన పైలట్స్ అంది మేము ఇదే ప్రకారంగా మేము పోతున్నాం. ఇవల్ల ఆసామీ వ్యవస్థ అనేది పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. మేము ఎటులే ఇక్కాంచెల్లి ఇక్కడనే పిల్లలకు స్కూళ్ళకు కానీ ఫీజులు కానీ చిల్లర ఖర్చులు కానీ రోజువారీ ఖర్చులు కానీ మేము ఎల్లదీయలేని పరిస్థితి లోపల ఉన్నాము. ఇవాళ దంద చేసినా ఆడికాడికైనా ఇంకొక రూపాయి లోపలికే అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల మేము 2022 లోపల ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. 10 పిక్కలకు 25 పైసలతోటి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. అది దించి ఇవ్వడం జరిగింది ఈ 10 నెలల కాలం లోపల. ఇక నుంచి అయినా కానీ 10 నెలల కాలం లోపల కష్టాలు నష్టాలు ఓర్చుకున్నాం. అయినా కానీ మేము బాధపడలేదు. ఇక్కడి నుంచి అయినా కానీ మీరు పెంచియకపోతే మాత్రం మంచిగా ఉండదని చెప్పి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్కు వాళ్ళ స్పందన ఏంటంటే మేమే నష్టపోతున్నాం, మీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇమ్మన్నాం. అన్లాంగ్వేజీ చెప్పలేని మాటల లోపల వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. మీరు దీన్ని సరి చేసుకొని మాకు 2016 లోపల ఏదైతే అగ్రిమెంట్ చేసిర్రో ఆ చేసిన దాని ప్రకారం తప్పకుండా రేపు 1 తారీఖు నుంచి వెళ్ళి మీరు చేసియకపోతే మాత్రం మేము పాలిస్టర్ అసోసియేషన్ కూడా ధర్నాకు దిగుతాం. తప్పకుండా ఇదే ఆసాములు అందరూ గమనించాలి. మేము ప్రతి ఒక్క ఆసాముకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పకుండా బావు పెంచడానికి 100% ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాళ్ళకి చెప్పినాం, లెటర్ ఇచ్చినాం, 10 దఫాలుగా చెప్పినాం, లెటర్ ఇచ్చినాం. ఇప్పుడు లెటర్ ఇచ్చినాం. ఇక ముందు 1 తారీఖు నుంచి వెళ్ళి స్పందించకపోతే మాత్రం 1 తారీఖు నుంచి వెళ్ళి ధర్నాకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే యారన్ బ్యాంక్ వచ్చింది. యారన్ బ్యాంకు ద్వారా ఈ వారం లోపల మాల్ ఇస్తారు. మీరు తప్పకుండా ఆర్డర్ తీసుకొచ్చుకోర్రి, మీ కాళ్ళ మీద మీరు నిలబడుర్రి. సేట్లకు సుది యజమానులకు సుది చెప్పినాం. మా ఆశా మెత్తడు అనుభవం లేదు, మీ అనుభవం వాళ్ళకి కావాలి, మీరు తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పినాం. వాళ్ళు ఓకే అన్నారు. కాబట్టి మాకు బాధాకరమైన విశేషం ఏంటంటే మేము ఆ పాలిస్టర్ అసోసియేషన్లకు వచ్చి మేము ఒక లెటర్ ఇవ్వగానే వాళ్ళు అన్లాంగ్వేజ్ మాట మాట్లాడడం మాకు బాధ అనిపించింది.
దీన్ని వాళ్ళు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేటీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసే అనుచిత వ్యాఖ్యలను ముందుగా సవరించుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణిలు కాంగ్రెస్ నాయకులకు పలికారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాన్ని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. కల్లుండి చూడలేని కబోదిల్లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇక్కడ ఉంటే యారం డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడంతోనే వారి పనితనం ఏందో అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాస్తవానికి ఆ భాష అట్లా సిరిసిల్ల పట్టణంలోని ఆ భాష అనేదే కేటీఆర్కి తెలియదు. నిన్న రోజున మాట్లాడిన సన్యాసులు అని చెప్పి మాట్లాడుతుండ్రు, విజ్ఞతగా వదిలిపెడదామంటారు. అసలు భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అభివృద్ధి మీటింగ్కి పోయినా, ఒక పార్టీ మీటింగ్కి పోయినా దాదాపు మాట్లాడే పదాలు సీరుత, సంపుత అనే పదాలు కేటీఆర్కు ఇన్ని రోజులు భాష నేర్పిందే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ ఇతరులు వాడరు, ఆ భాష అనేది బంద్ చేయాలని చెప్పి పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి ఇలా సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ఆ ఒక ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ గారిని ఆ పదాలు వాడడం తెలంగాణ ప్రజలకు ఇలా ఎంత ఆ భాష చూస్తుంటే అంత బాధ అనిపిస్తుంది. మీ దాకా చెప్తలేరో మేము మీ కాంగ్రెస్ నాయకులకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి, మొన్నటికి మొన్న సిరిసిల్ల ఇచ్చిండ్రు, అభివృద్ధే ఏమీ కాలేదు, జిల్లా ఇచ్చినంత మాత్రం అభివృద్ధి ఎక్కడైంది అని పదం మృత్యుంజయం గారు మాట్లాడారు. అసలు సిరిసిల్ల అభివృద్ధి అయిందా కాలేదా అని నువ్వు మాట్లాడినంత మాత్రాన ఈడ దాగది. సిరిసిల్ల పట్టణం నలుమూలల బైపాస్ రోడ్లు కానీ, రింగు చౌరస్తలు కానీ, ఇలా పార్కులు కానీ, ఇలా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 7 సంవత్సరాలు ఇలా కేటీఆర్ ఇలాకాలో ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ తరపున ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బీజేపీ ఉన్నా కానీ ఇలా మనకు బహుమతులు 7 సంవత్సరాలు ఇలా మనకు మున్సిపాలిటీ మన పథకాలు ఇచ్చి ఇలా అవార్డు శృతి ఇచ్చి ఇలా అమౌంట్ శృతి ఇవ్వడం జరిగింది. ఇలా అటువంటి మున్సిపాలిటీ తీర్చిదిద్ది ఇలా పట్టణ అభివృద్ధికి రూపురేఖలు మార్చిన ఇలా కేటీఆర్ గారిని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నీకు కళ్ళు సరిగ్గా కనిపిస్తలేనట్టున్నాయి. ఒకసారి ఆపరేషన్ చేసేసుకొని అక్కడ వెంకటాపురం నుంచి వెళ్ళి ఇక్కడ మొత్తం ఒక రౌండ్ తిరిగి చూస్తే తెలుస్తుందని చెప్పి సందర్భంగా మృత్యుంజయ గారు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సంగీత శ్రీనివాస్ గారు, నావల్ సత్యనారాయణ గారితో మాట్లాడారు. వాస్తవానికి మేము అది నూలు అనేది ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. కేటీఆర్ ఇస్తా అన్నారు. కానీ వాస్తవానికి మీరు ఇచ్చినందుకు మా పార్టీ పక్షాన ఆది శ్రీనివాస్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, మా పద్మశాలకు ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇచ్చిన దాన్ని అవసరం ఉన్న చోట ఇవ్వవలసింది ఉండగా తీసుకుపోయి వెమ్లవాడలో పెట్టడం ఇవాళ మా ఆసాంలకు కానీ, మ్యాథ్స్ సంఘాలకు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తెలియడం జరిగింది. దానికి సంగీత శ్రీనివాస్ గారు వెమ్లాలు మేము ఇయ్యనేయలేదు, మీరైతే ఇయ్యనేయాలి కానీ మేము ఇచ్చినామని అంటున్నారు. కానీ ఇచ్చింది తప్పని అంటే ఇచ్చింది సంతోషమే. కానీ ఆ వెమ్లవాడల ఒక్క పవర్ రూమ్ లేదు, అది దేవస్థానం ఏరియాలా పెట్టడం ఇక్కడున్న ఆసాంలకు కానీ, కార్మికులకు కానీ, మ్యాథ్స్ సంఘాలకు కానీ, ఆటో వాళ్ళకి కానీ ఇబ్బందులు అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్న వ్యవసాయ మార్కెట్లో పెద్ద గోదాములు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. కానీ ఇక్కడ పెట్టించమని చెప్పి మేము అదే కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేసినాం. ఇవాళ ఈ రోజున మాట్లాడడం అనేది ఈజీ అయిపోతుంది, గంటలైనా మాట్లాడచ్చు. కానీ దయచేసి విమర్శించేది మీరే అన్నారు, మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం అన్నారు. ఆ విజ్ఞత నేర్పింది మీ రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడే ఇక ముందైనా రేవంత్ రెడ్డి గారిని మనసు మార్చుకొని, భాష మార్చుకొని
మంచిగా ఉండాలని చెప్పి మీ తరపున మీ తరపున మీకు చెప్తున్నాం. మీరు తెలియజేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రేపటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించుకొని దీక్షా దివస్ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ రేపు దీక్షా దివస్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. కేటీఆర్ గారి నాయకత్వం, రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ప్రజానీకానికి అందరికీ, మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. తెలంగాణ రాష్ట్రం సాధించి ఇలా సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు ఆనాడు రాష్ట్ర సాధనకై ఉద్యమించి నవంబర్ 29న తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదాన్ని ఎత్తుకొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న రోజు, రేపటి రోజున దీక్షా దివస్ పేరుతో భారత రాష్ట్ర పార్టీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిరిసిల్ల జిల్లాతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా దీక్షా దివస్లో పాల్గొని విజయవంతం చేయడానికి గాను భారత రాష్ట్ర పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఆనాడు గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి పదవీ త్యాగం చేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే నా రాష్ట్రం బాగుపడుతుంది, నా రాష్ట్ర ప్రజలు బాగుపడతారని చెప్పేసి పదవిని తృణప్రాయంగా వదిలేసి అనేక పార్టీల మద్దతు కూడగట్టి ఆనాడు ఆంధ్రప్రదేశ్ను రైతులను వంచించి రైతులను బజార్లో కాల్చి చంపి అన్ని వర్గాల ప్రజలను వంచించి నక్సలైట్ల పేరుతో అభివృద్ధికి కోసం అడిగిన ప్రతి వాళ్ళందరినీ కూడా అణిచివేసి ప్రజాకంటక ప్రభుత్వంగా మారిన తెలుగుదేశం పట్ల పోరాటం చేయలేక ఆనాడు తెలంగాణ ప్రజల మనసులో తెలంగాణ రాష్ట్రం సాధించాలనే కోరిక బలంగా ఉన్నది. మనం ఈ తెలంగాణ రాష్ట్ర కాముకులైన కేసీఆర్ గారి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని కలుపుకొని పోతేనే విజయం సాధిస్తామని భావించి కాంగ్రెస్ పార్టీ 2004లో ఆనాడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయమంటే దాటవేస్తూ అనేక విధాలుగా పార్టీని చీల్చి తెలంగాణ ప్రజలకిచ్చిన మాటను పక్కకు పెట్టి ఆనాడు కరీంనగర్లో సోనియా గాంధీ గారు మీ ప్రజల మనసుల్లో ఏముందని తప్పకుండా తీరుస్తా అని చెప్పి కూడా మాట తప్పిన దరిమిల 2009లో ఆ పార్టీకి ప్రజల్లో లేదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన పార్టీని భావించి కాంగ్రెస్ పార్టీతో తెగతింపులు చేసుకోవడం జరిగింది. తదనంతర పరిణామాలలో 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలను ఎట్లా అణచివేయాలి, ఈ ఉద్యమాన్ని ఎట్లా అణచివేయాలని చెప్పేసి రాక్షసంగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఆ దేవుడే దిగివచ్చి తెలంగాణ తల్లే కావచ్చు ఇలా తెలంగాణ కోసం ఏదైతే క్రూరంగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఆనాడు ముఖ్యమంత్రి
దురదృష్టవశాత్తు చనిపోవడం, దాని తర్వాత ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అని పోటీపడే సందర్భంలో తెలంగాణను మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం అడుగుదామనే సోయి తప్పిపోయి సోనియా గాంధీ దగ్గరికి పోయి మరి మా రాష్ట్రం ఇవ్వాలనే అడుగుదామనే ఒక ధ్యాస కూడా లేని పరిస్థితులలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎటుపోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో మళ్ళీ మా గానం తెలంగాణం, మా రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అంశాన్ని భుజానికి ఎత్తుకొని ఆనాడు నడుం గట్టి ఇలా మొక్కవని ధైర్యంతో అడిగేసింది. ప్రజల గుండెలలో ఉంటాం. ఎన్నికలు అనేది వస్తాయిపోతాయి, ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. ఇలా మృత్యుంజయం గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మారని పార్టీ ఏదైనా ఉందా? ఎందుకు సార్ మీరు మారని పార్టీ ఏదైనా ఉందా? ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలలో ఉన్నారు మీరు. అదేంది అన్ని పార్టీల వైపున చేసిండ్రు. నిజంగా కూడా నిబద్ధతతో పనిచేసే నాయకుడు ఉంటే ప్రజల పట్ల అంకితభావంతో ప్రజలు గెలిపించినందుకు వారి రుణం తీర్చుకోవాలి, ప్రజల ఆలోచన ప్రకారం మనం ఆచరించి చూపెట్టాలనే ధ్యాస ఉన్న నాయకుడు కేటీ రామారావు గారు. ఇలా 2009లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ఆనాడు స్వల్ప మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా ఇలా సిరిసిల్ల ప్రజానికల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని ప్రజలకు కావలసిన పనులన్నీ కూడా అడిగినవి అడగనివి అభివృద్ధి అంతే ఏందో ఎల్లలు అభివృద్ధికి ఎల్లలు లేవనే విధంగా చేసి చూపించాడు కేటీ రామారావు గారు. ఒక జిల్లా ఏర్పాటు చేసినవని అంత మాత్రాన నువ్వు గొప్పనివా, లేకపోతే ఇంకేదో పని చేసినా గొప్పని కాదు. గొప్పతనం అంతా ప్రజలే చెప్తారు, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సిరిసిల్ల నలుమూలల ఏ మండలానికి పోయినా ఏ గ్రామానికి పోయినా మేము చేసిన పనులు కనిపిస్తాయి. 10 ఏళ్ళల్లో చేసిన పని 1 సంవత్సరంలో చేసినామంటుండ్రు. ఆది శ్రీనివాస్ గారు మాట్లాడు, మీరు మాట్లాడు. లెక్కలన్నీ కూడా తప్పకుండా చూసుకుందాం. ఆనాడు కూర్చుండి ఏడాది అయిన తర్వాత మేము ఎన్ని నిధులు తీసుకొచ్చినాం, ఏ గ్రామానికి ఎంత వెచ్చించినాం, ఏ మండలానికి ఎంత వెచ్చినాం, ఏ నియోజకవర్గానికి ఎంత పెట్టినామో లెక్క తీద్దాం. పోనీ 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏడాది అయింది, ఏడాదిలో ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, మేము ఏం చేయలేదు అని అంటున్నారు కదా. చలో పోనీ ఏ దానికైనా కానీ ఏదైతే గీటురాయి అయింది, ఎన్నికలే గీటురాయి, బరాబరి మళ్ళీ ఎన్నికలకు పోదాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే వస్తున్నాయి, బరాబరి కొట్లాడదాం. మేము గ్రామాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, మేము ఇలా ప్రజల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మేము ప్రజల అవసరాల కోసం చేసిన ఇలా ప్రతి రైతుల కోసం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, మహిళా అక్క చెల్లెళ్ళ కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా విద్యాలయాలకు చేసినవి ఉన్నాయి. మా అన్నీ కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలు గ్రామాల్లో అడుగుపెట్టగానే కనిపిస్తూ ఉన్నాయి. బరాబర్ ఎన్నికలే మనం ప్రాతిపదికగా, లేకపోతే ఎన్నికలే ఏదైనా పోదాం. స్థానిక ఎన్నికలలో మరి మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? మీ 6 గ్యారంటీలు చెప్తారా? మీ 420 ముఖ్యమంత్రి ఇచ్చిన 420 హామీలు చెప్పి మళ్ళీ ఓట్లు అడుగుతారా? బరాబరి స్థానిక సంస్థలలో పోయి తేల్చుకుందాం. అప్పటిదాకా తస్మాత్ జాగ్రత్త. ఇలా కాంగ్రెస్ నాయకులు కొందరు నియోజకవర్గ స్థాయిలు ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అధికారులను అడ్డుపెట్టుకొని ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ ఇలా ప్రజలను కానీ ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదు. తప్పకుండా ఆందోళన చేస్తాం, తప్పకుండా ఎండగడతాం. బాధిత పీడిత ప్రజల పక్షాన ఉంటాం. మీరందరూ కూడా నేను చెప్పారు, నిజమే. సిరిసిల్ల జిల్లా చైతన్యవంతమైన ప్రాంతం, ఒకప్పుడు ఉద్యమాల కిల్లా. బరాబర్ ప్రజల పక్షాన నుండి కొట్లాడతాం, మీ మెడలు వంచుతాం, మీ ముఖ్యమంత్రి అహంకారాన్ని దించుతాం, మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే దురహంకార మాటలను కూడా ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. రాబోయే ఎన్నికలే గీటురాయిగా పనిచేద్దాం. ఎవరు ప్రజల పక్షాన ఉంటారు, ఎవరు ప్రజలు ఆశీర్వదిస్తారు, ఎవరు ప్రజలు తిరస్కరిస్తారో తేల్చుకుందాం. అప్పటిదాకా మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని విమర్శించితే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ నగర్ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రమేష్ చంద్ర డిమాండ్ చేశారు. తంగలపల్లి మండలం మండేపల్లి కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా కేసీఆర్ నగర్ లో సుమారు 1200 కుటుంబాలు నివాసం ఉంటున్నారని, గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నగర్ కాలనీ వాసులకు బూత్లు కేటాయించి ఓటు హక్కు కల్పించారా సిపిఎం నాయకులు రమేష్ చంద్ర తెలిపారు. కానీ
స్థానిక సంస్థల్లో ఓటు హక్కు కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాలనీ వాసుల వద్ద నుండి ఇంటి పన్నులు, నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారని, కానీ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును మాత్రం కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్లలోని నిరుపేద ప్రజల కోసం మండపల్లి శివారులో కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించారని, కేసీఆర్ నగర్ అని ఉండడమే ఇక్కడ ప్రజలకు శాపంగా మారిందని పేర్కొన్నారు. అందుకే ఇక్కడి ప్రజలపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఓటు హక్కు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ నగర్ ను ఏదో ఒక గ్రామ పంచాయతీలలో విలీనం చేయాలని అన్నారు. కేసీఆర్ నగర్ లో సుమారు 4,000కు పైచిలుకు ఓటర్లు కూడా ఓటు హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చొరవ చూపి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందు లక్ష్మణ్, పులి నాగరాజు, హేమంత్, ఎండి బాబా, ముజ్జు, సతీష్, నాగరాజు, సోహెల్ తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు. నా పేరు రమేష్ చంద్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. ఈరోజు కేసీఆర్ నగర్లో ఓటు హక్కు, ప్రాథమిక హక్కైన ఓటు హక్కు గురించి ధర్నా చేయడం జరుగుతుంది. అప్పటి ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలో ఉన్నటి నిరుపేద కార్మిక కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అందజేయడం జరిగింది. అందులో నుంచి పేద ప్రజలైనటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించడం జరుగుతూ ఉంది. దాదాపు 4,000 మంది ప్రజలు నివసిస్తున్న ఈ కాలనీలో అరకొర వసతులతోని వాళ్ళు వెళ్ళదీస్తున్న రోజులు నడుస్తుంది. ఇప్పుడు పని కూడా సరిగా లేని రోజులలో ఇప్పుడు మరొక పెద్ద సమస్య ప్రజలకు వచ్చి పడింది. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు ఏదైతుందో అది వర్తించకుండా కేసీఆర్ నగర్ ప్రజలకు అందజేయకుండా జరుగుతూ ఉంది కుట్రపూరితంగా. ఇప్పుడైతే ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పటి కేసీఆర్ నగర్ అందించినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది ఈ ప్రజలకు. ఆ ప్రభుత్వం అందించినటువంటి కాబట్టే ఇప్పుడు ఈ ప్రజలకు ఓటు హక్కు లేకుండా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా చర్య తీసుకుంటుంది. కావున ప్రజలకు అత్యంత ప్రాథమిక హక్కు అయినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కేసీఆర్ ప్రజలందరికీ తప్పకుండా కలిగించాలి, అందజేయాలి. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలి. లేని పక్షంలో ప్రజలందరినీ ఐక్యం చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాం. కావున దీనిపై చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు అయితే, స్థానిక నాయకులు అయితే దీన్ని చొరవ తీసుకొని తక్షణమే సమస్య పరిష్కరించాలి. లేని చోటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసమే ట్రాక్టర్ కొనుగోలు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. కూలీ రేట్లను పెంచి ఇవ్వాలని పాలిస్టర్ అసోసియేషన్ కు వినతి పత్రం అందజేసిన అసాముల సంఘం నాయకులు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని కళ్ళుండి చూడని కబూతుల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ నగర్ కాలనీ వాసులకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ధర్నా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. హెడ్లైన్స్.